ఈరోజు తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సుప్రీం ధర్మాసనం చంద్రబాబు నాయుడు నిజస్వరూపాన్ని బయటపెట్టింది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే చంద్రబాబు నాయుడు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని స్వామివారి భక్తులను అవమానించారని, అక్కడ ఎటువంటి అవకతవకలు జరగపోయినప్పటికీ కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా వ్యవహరించడం జరిగిందని, సో దాన్ని కప్పిపుచ్చుకోవటానికే సొంత దర్యాప్తు సిట్ వేయటం జరిగిందని, ఇవన్నీ గుర్తించినటువంటి సుప్రీం ధర్మాసనం సిట్ని రద్దు చేసి కేంద్ర బృందంతో ఒక దర్యాప్తు సంస్థను కేంద్ర సంస్థతోటి ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని, సో ఇది ఖచ్చితంగా నిజాలు వెలికి తీస్తుంది అనేటువంటి నమ్మకం తమకుందని, చంద్రబాబు నాయుడు చేసింది కేవలం ఆరోపణలే కాదు మహాపాపమని, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని, చంద్రబాబే నియమించినటువంటి ఈవో చెప్పినటువంటి మాటలకు చంద్రబాబు చెప్పినటువంటి మాటలకు రెండింటికి అసలు పొంతనే లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.